అనకాపల్లి జిల్లా కసింకోటలో జరిగిన 4.53 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సోమవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు. 53 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సోమవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు. కసింకోట పరమటమ తల్లి టెంపుల్ రోడ్డు అంచనా విలువ 1.10 కోట్లు, గోపాలపురం చిన్న ముసలివాడ రోడ్డు అంచనా విలువ 1.47 కోట్ల రూపాయలు, సంపతిపురం కసింకోట రోడ్డు అంచనా విలువ 1.96 కోట్ల రూపాయల విలువ గల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 5 ఏళ్లలో భయంకరమైన ప్రభుత్వాన్ని చూశామని అన్నారు. అందరూ అన్ని విషయాలు మాట్లాడుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఆఖరుగా మాట్లాడతానండి. ఇష్టం ఉన్న వాళ్ళు తప్పట్లు కొట్టండి, ఇష్టం లేని మాత్రం కట్టగలి. ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసింది అంటే గత 5 సంవత్సరాల దుర్మార్గమైన పరిపాలన చేసి మన కార్యకర్తల మీద మన మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన నా కొడుకులను అవన్నీ కూడా పార్టీలో జాయిన్ చేశారు. మనకు లేరా? ఇంత సైన్యం ఉంది, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది కుర్రవాళ్ళు ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు. ఇంకెందుకు మనకని నిన్నటి వరకు మనం తిట్టిన వాళ్ళు, నిన్నటి వరకు మనం కేసులు పెట్టిన వాళ్ళు ఇంకా పార్టీలో వచ్చేస్తారండి. దానికి మీరు ఎవరు దయించి నమస్కారం పెట్టారు. ఎందుకంటే ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగా పరిపాలన చేద్దాం, ప్రశాంతంగా అభివృద్ధి చేద్దాం. దాన్ని మీరు అందరూ సహకరించండి. ప్రెస్ వాళ్ళు కూడా సూచన చేయండి, తీసుకుంటాం. ప్రతిదానికి కామెంట్ చేసి మమ్మల్ని రిజెక్ట్ చేయకండి. చూసి మేము ఎక్కడైనా తప్పు చేస్తే తప్పు జరుగుతుందని చెప్పండి, మేము పాటిస్తాం. మేము కూడా మనుషులే, తప్పు చేయొచ్చు. ఈ తప్పు జరుగుతుందని చెప్తే దాన్ని తీసుకుంటాం, ఆలోచిస్తాం, తప్పుని సరిదిద్దుకుంటాం. మాకేం బేసిస్ అవమానం కాదు. అంచేది ఒక్క కోరిక మరి ఇంత ఆలస్యమైనా మీరు అందరూ శ్రద్ధగా విన్నారు. దయచేసి అందరూ సహకరించండి. ఈ కసింకోట నాకు పాత పరిచయమే, మీకు అంతా మర్చిపోయారేమో. మీ కసింకోటకి మనం ఎంత ఇచ్చినప్పుడు మంచినీటికి 65 కోట్లు డ్రింకింగ్ వాటర్కి నేను మిస్టుకున్నప్పుడు ఇచ్చాను. మీరు మర్చిపోండి సార్, నేను మర్చిపోతాను కదా. సంపత్పురంలో 120 గ్రామాలకు 65 కోట్లు పంచాయతీరాజ్ తీసుకున్నప్పుడు ఇచ్చా. మర్చిపోంటారు మీరు, జనం మర్చిపోతాం కదా మనిషి. నేను ముఖమని చెప్పాను, గంజాయి కేసులు ఎవరన్నా నా దగ్గర రావద్దు అని చెప్పాను. ఎందుకు అవ్వాలా? మన పార్టీ కూడా సరే, గంజాయి కేసుల్లో మీరు దొరికితే నా దగ్గర రావద్దు, మీరు సహకారం చెయ్యం. అదేంటండి ఎందుకు వారు పెట్టండి, ఆ పిల్లలు బ్రతికిపోతుందండి. మొన్న హైదరాబాద్లో పేపర్లో ఫోటో వచ్చింది. ఆడపిల్లల హాస్టల్లో, హైదరాబాద్ ఆడపిల్లల హాస్టల్లో ఆడపిల్లలు ఇంజక్షన్ చేసుకుంటారు, చేసుకొని మధ్య లేకుండా వరండాలు పడుకుంటారు. అదండి ఆడపిల్లలు కూడా అయిపోతే సమాజం ఏమవుతుందండి? అది సమాజం కోసం బాగు చేయడం అంటే. దానికోసం మీరు అందరూ సహకరించండి అమ్మా. మీ పిల్లలు చేయండి. మీకు టైం ఉంటుంది పిల్లల్ని చూడడానికి. వంట చేస్తున్నారు, టీవీల దగ్గర కూర్చుంటారు ఆడవాళ్ళు. మీ టీవీల దగ్గర కూర్చున్నప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో మీకు ఎవరికైనా తెలుసండి? సంవత్సరంన్నర కుర్రోడు మొన్న మన హైదరాబాద్ మా ఫ్రెండ్ ఇంటికి భోజనకి వెళ్ళా. వేరే మీ మనవడేటి రా అన్నాను. అది సంవత్సరంన్నర అవుతుంది. రామకృష్ణ గారిలో ఒక అవగాహన ఉండేది. అప్పుడు కూడా చూశాను, రాజశేఖర్ గారి టైం మంత్రి చేశారు. నేను అపోజిషన్లో ఉన్నా. అసెంబ్లీలో మాట్లాడినా, ఏదైనా కార్యక్రమం మాట్లాడినా 10 మందికి పనికొచ్చే కార్యక్రమాల గురించి ఇప్పుడు మాట్లాడేవాడు. అలాగే అనకాపల్లిలో రాజకీయాలకి అనకాపల్లి ఒక చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అనకాపల్లి ఎంతమంది నాయకులండి? కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, రామకృష్ణ గారు కానీ మంచి మంచి నాయకుల్ని పుట్టి కన్న గడ్డ
అనకాపల్లి కింద